రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్మల్ అన్న పేరు చెప్పుకొని చాలామంది యూట్యూబ్ ఛానల్ బతుకుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది అచ్చిరు పోయిరు. ఛానల్ లేచిన తర్వాత వివిధ సమస్యలు, వేరే సమస్యలు, అంటే ఫస్ట్ ఏ సమస్య లేనప్పుడు తీన్మార్మల్ అనే ఎంచుకుంటారు. అది మనం గతంలో నుంచి కూడా నేను చెప్తా ఉన్నా. అయితే ఈ మధ్యకాలంలో వాడు మహేష్ గాడ్షే అని ఒక బేవర్స్ నా కొడుకు వీడు వచ్చిండు. వాడే వీడు ఈయనకి పైసలు లేవు. టీషర్ట్ ఏది చినిగిపోయిన టీషర్ట్లు వేసుకొని 25,000 షాపింగ్ చేసే కాడికి ఎదిగిండు. ఇప్పుడు మళ్ళీ నా పేరు చెప్పుకొని ఎట్లా ఎదిగిండు అంటే ప్యాకేజీలు ఎవడో ఒకడు ఇస్తే వాడు పెద్ద ఎత్తున తీన్మార్మల్ని తిడతాడు. ఇదే పనిగా పెట్టుకున్నాడు. తీన్మార్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు ఈ బేవర్స్ నా కొడుకు. వీడు కూడా బీసీఏ. ఒకసారి వీడు ఏం మాట్లాడుతున్నాడో వినే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఉంటే ఆధారాలతో సహా మాట్లాడాలి. ఏదైనా వీడియో చేసే ముందు ఆధారాలతో సహా నిరూపించాలి. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. నేను మీ మాస్టర్ మహేష్ మోహన్ని. ఏపీ లేదా తెలంగాణలో బీసీ అనుకుంటే బీసీల పైన కుట్రలు చేసినప్పుడు ఐలన్న మన యాదవులకు ఒక మంచి గుణం ఉన్నది. గొల్ల కుర్మలకు నమ్మక ద్రోహం చేస్తే ఏం చేస్తుంది తెలుసా? జర్ర ఆగిరే చేద్దాం, జర్ర ఆగిరి ఇటు పడ్రి ఇట్లా కొట్టాలి. ఈడేమంటాడు? ఇడు తీన్మార్మలను చెప్పు అట్టు కొడతాడు. ఒక్క నిమిషం నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా. అయితే ఇడు తీన్మార్మలను ఇగో చెప్పు అట్టు కొడతాడు ఆడ స్క్రీన్ మీద. తీన్మార్మలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడట, బీసీ బిడ్డలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడట, బీసీ బిడ్డల పైన ఆరోపణలు చేస్తున్నాడట. తీన్మార్మలను చెప్పు అట్టు కొడుతుండు. మరి అరే లుచ్చా నా కొడుక, లుచ్చా కొడుక, అరే నీ భాషలో చెప్పాలంటే లుచ్చా కొడుక, నువ్వు చేసేది ఏంది? మరి నువ్వు చేసే కథ అంత ఏంది? తీన్మార్మలన్నకు యాదాద్రి భువనగిరిలో ప్రభుత్వం నుంచి నిజంగా ఏది ఇన్విటేషన్ లేదని చెప్తా ఉన్నాడు ఒక వార్తలో. అది కూడా వినిపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి వినురి. మరి ఆలయంలో ముఖ్యమంత్రి పోతే మరి ప్రస్తుతానికి ప్రోటోకాల్ ఉన్నది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీతాబాడు నవీన్ పటేల్ గారిని ఎందుకు పిలవలేదని నాకు ప్రశ్న వచ్చింది. ఫస్ట్ అంటే కుక్కలు కూడా దిగుతలేవు. నేను ఒక బీర్లు అయిలే ఒక్కడే బీసీ బిడ్డగా పోనీ లంగనా కొడుకైనా సరే పిలుస్తా ఉండు మీటింగ్లకు. కానీ తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టుగా ఆయన మీటింగ్ ఈ లుచ్చానా కొడుకు ఈడేమన్నాడు? ఈడొక మాట అన్నాడు. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఈడేం మాట్లాడిండు? తీన్మార్మల్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తే తీన్మార్మల్లకు ఇన్విటేషన్ లేదని చెప్తా ఉన్నారు. ఇది ఒకసారి చూడాలి. ఇది అందరు గమనించాలి ఒకసారి దయచేసి. చాలామంది ఆవేశం కొద్ది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. అన్న దొంగ నా కొడుకు ఇష్టం ఉన్నట్టు ఎటుపడితే మాట్లాడుతూ ఉన్నాడు, అసలు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు, అసలు ఒక గౌరవంగా ఒక ఎమ్మెల్సీకి ఇచ్చే వాల్యూ కూడా ఇవ్వట్లేదు, ఇష్టానుసారంగా తిడుతూ ఉన్నాడు అని చెప్పు అట్టి కొట్టడం అనేది ఎంతవరకు ఒక గౌరవ ఎమ్మెల్సీ, ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవ అధ్యక్షుడు ఒక బీసీ బిడ్డ, నువ్వు బీసీల కోసం కొట్లాడుతున్న బీసీ బిడ్డను పట్టుకొని చెప్పు అట్టు కొడుతున్నావు అంటే నీ దుర్మార్గమైన ఆలోచన ఏ విధంగా ప్యాకేజీలు తీసుకొని నువ్వు ఏ విధంగా ప్యాకేజీలు తీసుకొని మాట్లాడుతున్నావు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అరే దొంగ నా కొడుకు ఒకసారి చూడరా లుచ్చా. ఇగో తెలంగాణ ప్రభుత్వం ధర్మదాయ శాఖ యాదగిరిగుట్ట దేవస్థానం వైటీడీ యాదాద్రి భువనగిరి జిల్లా. ఇదిగో ఆహ్వానం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వేద పాఠశాల మరియు దేవస్థాన ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన అని ఇక్కడ చూడు ఒకసారి. ఇగో శంకుస్థాపనకు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఇగో వీళ్ళందరికీ ఇన్విటేషన్ ఉంది. ఇందులో ఒక్కసారి చూసుకో. ఇగో అరే లుచ్చా, నీకు ఈ వీడియో పంపిస్తా. లుచ్చా నా కొడుక, ఇది ఒకసారి చూడు. ఇగో ఇలా చూడు. గౌరవ ఎమ్మెల్సీ గౌరవ శ్రీ తీన్మార్మలన్న గారు శాసన మండలి సభ్యులు. ఇది ఏంద్ర ఇన్విటేషన్ కాదు, ఇది ఇన్విటేషన్ కాదు. అరే లుచ్చాన కూడా అంటే అందరు నీ లెక్క పని లేకుంటుంటాడా? ఒక తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల గురించి, బీసీల భవిష్యత్తు గురించి, బీసీల భవిష్యత్తు గురించి మాట్లాడుతూ బీసీ రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తున్న సమయంలో ఇవన్నీ అంటే అసలు సమయం ఉన్నదా లేదా, మరి నిజంగా ఇన్విటేషన్ వచ్చిందా లేదా అని తెలుసుకోకుండా ఇన్విటేషన్ వచ్చింది. ఇక్కడ తీన్మార్మలకు వీలు కాక వెళ్ళలే. ఆడ ఎన్నో 1,00,000 ప్రోగ్రామ్స్ ఉంటాయి, 100 ప్రోగ్రామ్స్ ఉంటాయి. 100 ప్రోగ్రామ్ ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఒక్క విషయాన్ని తీన్మార్మలనకు చెప్తుంది. ఈ విషయం క్లియర్గా తెలుసు. ఎమ్మెల్సీకి లేకుండా ప్రోగ్రామ్ జరగదు అక్కడ. తీన్మార్మలన్న గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఎమ్మెల్సీనే.
ఈయన తెలియకుండా ప్రోగ్రామ్ ఒకవేళ జరగది, ఒక అంతకుముందు ఏదైనా జరిగినా కానీ ఇబ్బంది అవుతుంది. ఈడేం మాట్లాడుతూ ఉన్నాడంటే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇగో తీన్మార్ మల్లన్నకు ఇన్విటేషన్ లేదు, కుక్క కూడా దేక్తలే అంటారు. మరి ఇప్పుడు నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి? అసలు నువ్వు చెప్పులు తీసినావు కదా, నిన్నే చెప్పుతో కొట్టాలి. నువ్వు ఒక బీసీ బిడ్డ, బీసీ అని ఇలా మాట్లాడుతున్నావు కదా, మరి నిన్నే చెప్పు కొట్టాలి. ఒకసారి చెప్పు, ఇక నిన్ను ఏ చెప్పు కొట్టాలనేది ఒక్కసారి చెప్పాలి. నిన్ను ఇక కొత్త చెప్పులు నిన్ననే కొన్నా. ఇగో ఈ చెప్పు ఎట్టున్నా చూసినావా? మొన్న 3 రోజులు అవుతున్నట్టుంది, ఇంకా నంబర్ కూడా పోలే, 10 నంబరు 10 నంబరు. నిన్ను ఈ చెప్పు కొట్టమంటావా? మరి నిన్ను ఈ చెప్పు కొట్టమంటావా? కొంచెమన్నా బుద్ధి ఉన్నదా? అరే నువ్వు జర్నలిస్టువా, బ్రోకర్ నా కొడుకురా లుచ్చా? ఒక మాట మాట్లాడితే ఒక అర్థం ఉండాలి దానికి. దొంగ నా కొడుక ఇష్టానుసారంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటా. అసలు నీ సబ్జెక్ట్ ఏందిరా భయ్? నువ్వు తెలంగాణ ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నావా, లేకపోతే తీన్మార్ మల్లన్న కోసం ఛానల్ పెట్టుకున్నావా? దేనికోసం పెట్టుకున్నావు? ఒక ఎమ్మెల్సీని పట్టుకొని చెప్పు కొడతా అంటావా రావులాగా? నీ బతుకునిదో కథ. గతంలో తీన్మార్ మల్లన్న గురించి కాదు, తీన్మార్ మల్లన్న గురించి గతంలో బండి సంజయ్ని ఇష్టం ఉన్నట్టు తిట్టిండు. బండి సంజయ్ని అది ఇది ఇష్టం ఉన్నట్టు తిట్టి ఇలా ఇంత ప్యాకేజ్ ముట్టంగానే గతం బండి సంజయ్ దేవుడు అయిపోయిండారా? ఒకళ్ళు తీన్మార్ మల్లన్న పటేల్ అయిపోయిండు, బండి సంజయ్ బీసీ అయిపోయిండా? లేకపోతే బండి సంజయ్ దేవుడు అయిపోయిండా ఇంత పైసలు ఇస్తాడు కాబట్టి? అరే బుద్ధి మార్చుకోరా. ఒక లుచ్చన కొడుక, ఒక పద్ధతి కొద్దీ ఒక వేలవో. నువ్వు బీసీ అంటే బీసీల గురించి మాట్లాడు, బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడు. మళ్ళీ బీసీలనే తిడతావేంద్ర రావులేగా? అర్థం లేకుండా తిడుతున్నావు. మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నోని పట్టుకొని తిడుతున్నావు. ప్రతిపక్షంలో ప్రజల గురించి కొట్లాడుతున్నాడు, బీసీల గురించి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతూ ఉంటే బీసీలను తిడుతూ ఉన్నాడు. బీసీ అయిన తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పొద్దున్న లేస్తా పేపర్ చదువుకుంటా తీన్మార్ మల్లన్న విమర్శించడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఈ దుర్మార్గమైన ఆలోచన ఎట్లుంది, ఈయన కథ ఎట్లుంది అనేది. నేను ఫోన్ చేస్తా లావటాడు. ఇక ఒకసారి చేద్దాం, ఆయన మళ్ళీ ఒకసారి చేద్దాం మళ్ళా. వీని ఫోన్ లావటాడు. లైన్ బిజీ, ఇగో కథం. ఈ లైన్ బిజీ, ఎప్పుడు ఫోన్ ఇగో బిజీ లైన్ మొత్తం బ్లాక్లో పెట్టినట్టు, నంబర్లు అన్నీ బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నట్టున్నాడు. ఇక అంత భయం సచ్చే పిరికుంటుంది. మనం కెమెరా ముంగట్నేమా అనుకుంటా మాట్లాడతాం, గట్లున్నది మన కథ. ఇలాంటి లుచ్చాన కొడుకులు జర్నలిజంలోకి దిగి ప్రజల సమస్యలు కాకుండా, ప్రజలకు వచ్చిన సమస్యలు కాకుండా, రాష్ట్రంలో ఎక్కడ లేని పనుల విధంగా ఈడెప్పుడన్నా ఇన్ని వడ్ల కళ్ళాలు పోతున్నాయి చూసినా? ఎప్పుడన్నా వడ్ల కళ్ళం కాడికి ఏం రైడు? ఎప్పుడన్నా ఎంతసేపు స్టూడియోలో నుండి మాట్లాడే తప్పితే ఎప్పుడన్నా వడ్లకల్లం కాడికి ఏండా? లేకపోతే ఏదైనా ప్రజల సమస్యల గురించి బయట పబ్లిక్ టాక్ తీసుకున్నాడు ఈ ఛానల్ ఎప్పుడన్నా ఉన్నదా? ఎక్కడన్నా ఉందా? ఎంతసేపు బండి సంజయ్ కరీంనగర్ పోయి బండి సంజయ్ ఎంబడి తిరుగుతూ ఉన్నాడు పిచ్చోళ్ళు లెక్క. ఈ ఫోన్లు పట్టుకొని ఇట్లా తిరుగుతూ ఉన్నాడు. ఎంత ఇచ్చిండు మరి బండి సంజయ్ అన్న? అంతకుముందు బండి సంజయ్ అది ఇది అంటే మరి ఇప్పుడు దేవుడు అయిపోయిందా? సిగ్గు ఉండాలి, బుద్ధి ఉండాలి. అరే కొంచెం అన్నా ఒక పద్ధతి ఉండాలి రావులేగా. మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి ఉండాలి. విమర్శించడానికి నువ్వు తీన్మార్ మల్లన్న విమర్శించే స్థాయి అర నువ్వు అన్న పెద్ద పోటు కానివారా? నువ్వు ఉద్యమకారునివా, లేకపోతే ఉద్యమాలు చేసినావా, నెరివాడ్డావా? అసలు ఏంది? ఏమైనా జన సమస్యల గురించి కొట్లాడుతున్నావా, లేకపోతే తీన్మార్ మల్లన్న కోసం ఛానల్ పెట్టుకున్నావా? లుచ్చా ఆయనే బీసీల గురించి, బీసీల హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటే ఈ పొద్దున్న లేచి ఇది బీసీలను బ్లాక్మెయిల్ చేస్తే చెప్పుతో కొడుతున్న మహేష్ గార్చినట్టు. అరే నువ్వు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు? మరి నిన్నే ఏ చెప్పు అనుకుని చంపాలి, నిన్ను ఏ చెప్పు కొట్టాలి? దయచేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా, ఈ లఫుడ్ లుచ్చా గాని కోసం మొన్న ఏది నీరజ గౌడక్క వీని కోసం, వీడు గౌడ బిడ్డ అనుకొని వీని కోసం ఒక వీడియో చేసింది. వీడు గౌడు కాదు, అసలు గౌడు కాదు వీడు. అసలు లెక్క ప్రకారం చూస్తే వీడు బీసీలకు వెన్నుపోటు కొడతాడు. వీడు ఎప్పుడున్నా బీసీలకు వెన్నుపోటు కొడతాడు, బీసీలను విచ్ఛిన్నం చేసేందుకే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వీడు ఒక రెడ్ ఆయనతో చేతులు కలిపిండు, రెడ్ ఆయనతో చేతులు కలిపి బీసీలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంతే. బీసీల గురించి కొట్లాడతలేడు. వీని గురించి ఎవరు స్పందించకండి దయచేసి, నేను చెప్తా ఉన్నా, ఎవరు స్పందించద్దు. వీనంత లుచ్చగలేడు. ఇగో వీడు చూసిరు కదా, ఆహ్వానం లేదు కుక్క దేక్తలే అన్నాడు. ఇగో తెలంగాణ ప్రభుత్వం ధర్మదాయ శాఖ ఆహ్వాన పత్రిక ఇది. ఇగో కార్డు తీన్మార్ మల్లన్నది ఇక్కడ చూడొచ్చు. ఇగో గౌరవ శ్రీ తీన్మార్ మల్లన్న గారు శాసనమండలి సభ్యులు, అతిథులు. లుచ్చా సిగ్గుండాలి కొంచెమన్నా. ఒక న్యూస్ చెప్తే ఒకటి అర్థం ఉండాలి. దయచేసి మిత్రులారా, ఇగో రాష్ట్రంలో జరుగుతున్నది. చాలా రోజుల తర్వాత అసలు నేను చేయొద్దనుకున్నా, ఇలాంటి లుచ్చ లఫుడ్గాల కోసం చేయొద్దనుకున్నా,
కానీ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవడు ఊరుకోడు. ఈడ గౌరవం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే విమర్శించడానికి ఒక స్థాయి ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, విమర్శించే పద్ధతి కూడా ఉండాలి. అది దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.